బీట్రూట్ టిక్కీస్ ప్రిపేర్ చేస్తారంట. దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. బీట్రూట్ టిక్కీకి కావాల్సిన పదార్థాలు: తురిమిన బీట్రూట్, ఉల్లిపాయ ముక్కలు, ఉడికించి స్మాష్ చేసిన బంగాళదుంప, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, వేయించిన వేరుశనగ పప్పు, బియ్యపిండి, ఉప్పు, నూనె. బీట్రూట్ టిక్కీస్ కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మనం ప్రిపేర్ చేసుకుంటూ మాట్లాడుకుందాం, ఎందుకంటే వేగడానికి కూడా టైం పడుతుంది కాబట్టి. ఏం చేయాలి ఫస్ట్? సో ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని విల్ మిక్స్ ఎవ్రీథింగ్. గ్రేటెడ్ బీట్రూట్ని దీంట్లో యాడ్ చేసుకుందాం అశ్విని. నెక్స్ట్ మనం మ్యాష్ చేసిన పొటాటోని వేసుకుందాం. ఓకే, ఆల్రెడీ దీన్ని బాయిల్ చేసాము. సో ఇది కూడా తురుమునట్టున్నారు బాగా. యా, ఇది కూడా తురిమాము. నెక్స్ట్ కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందాం. ఓకే, జనరలీ మనం ప్రతి ఒక్క మీల్లో ప్రోటీన్ అనేది ఉండాలని చెప్తాము. సో అందుకని నేను రోస్టెడ్ పీనట్స్ని తీసుకున్నాను. సో ఈ రోస్టెడ్ పీనట్స్ని కొంచెం వేసుకున్నాం. ఎన్ని గ్రామ్స్లో ఉంటుందండి? మనం ఇన్ కేస్ ఒక గుప్పెడు అని తీసుకున్నాం అనుకోండి, దాంట్లో ఎంత వాల్యూ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది? అప్రాక్సిమేట్లీ మీకు 6 వరకు వస్తుంది అశ్విని. 6. డైలీ రిక్వైర్మెంట్? డైలీ రిక్వైర్మెంట్ డిపెండ్స్ ఆన్ ద బాడీ టైప్ అనమాట. అంటే ప్రతి ఒక్క కేజీకి 1 గ్రామ్ చొప్పున మనం ప్రోటీన్ అనేది తీసుకోవాలి. ప్రతి ఒక్క కేజీకి అంటే సపోజ్ ఒక మనిషి 60 కేజీలు ఉన్నారనుకోండి, మినిమం 60 గ్రాముల ప్రోటీన్ అనేది రోజు తీసుకోవాలి. ఓకే. కానీ ఇప్పుడున్న కండిషన్లో టీనేజర్స్ కానివ్వచ్చు, పెద్దలు కానివ్వచ్చు, అందరి ప్రోటీన్ డెఫిషియన్సీతో బాధపడుతున్నారు అనమాట. 60 గ్రామ్స్ అంటే మాటలా? మరి ఇన్ కేస్ 30-40 అయినా సరే ప్రాబ్లమే కదా. మరి దాన్ని ఎలా బీట్ చేసుకుంటారు? అందుకే మనం డైట్లో ఎక్కువగా ప్రోటీన్ రిచ్ ఐటమ్సే తీసుకోవాలి. అంటే ఓన్లీ ప్లాంట్ బేస్డ్ సోర్సే కాకుండా నాన్ వెజిటేరియన్ సోర్సెస్, ఇలా వివిధ రకాల 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ వచ్చే ప్రోటీన్స్ అన్నీ మన డైట్లో ఉండాలి. ఒకవేళ స్టిల్ మీకు మీట్ అవ్వలేకపోతున్నారంటే ప్రోటీన్ సప్లిమెంటేషన్ తీసుకుంటే కూడా బెటర్ ఉంటుంది. డెఫిషియన్సీ ఉందని ఎలా తెలుస్తుందండి జనరల్గా అయితే? సో జనరలీ నీరసం, అలసట ఇలాంటివి అనేది ఉంటుంది. హెయిర్ ఫాల్ అయిపోవడము అండ్ మజిల్ క్రాంప్స్ ఎక్కువగా రావడం, ఇలాంటివన్నీ మనం ప్రోటీన్ డెఫిషియన్సీలో చూస్తూ ఉంటాం అశ్విని. ఓకే, డన్. సో యాడ్ చేసేయండి. ఎస్. నెక్స్ట్ మనం కొత్తిమీరని యాడ్ చేద్దాం. ఓకే. నెక్స్ట్ అల్లం ముక్కలు. ఓకే. నెక్స్ట్ మనం రైస్ ఫ్లోర్ పౌడర్ని వేసుకుందాం అశ్విని. ఓకే. కొంచెం పచ్చిమిర్చి, తగినంత ఉప్పు వేసుకుందాం. ఓకే. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం కలుపుకుందాం. ఓకే. నీళ్ళు ఏం వేసుకోకర్లేదా అండి? అంటే మనకి కావాలంటే కొంచెం ఆ టిక్కీస్ లాగా రావాలి అంటే కొంచెం వాటర్ వేయాలి అశ్విని. ఫస్ట్ ఒకసారి ఈ పొటాటో మొత్తం మ్యాష్ అయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుందాం. ఓకే. ఇలా ప్యాన్ పెట్టాను నేను. ఎస్, ప్యాన్ పెట్టాను. సో జ్యోతిర్మయ్య గారు, జనరల్గా టీనేజ్ వాళ్ళకి ఎటువంటి డైట్ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది? సో జనరలీ అశ్విని టీనేజర్స్ మనం చూసుకున్నట్టు అయితే వాళ్ళకి గర్ల్స్కి బాయ్స్కి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డైటరీ రిక్వైర్మెంట్ అనేది ఉంటుందన్నమాట. స్పెషలీ గర్ల్స్ అండ్ బాయ్స్ ఈ పర్టికులర్ ఏజ్లో వాళ్ళు ప్యూబర్టీకి టచ్ చేస్తారనమాట. సో ఈ టైంలో వాళ్ళ బాడీలో చాలా చేంజెస్ ఉంటాయి. స్పెషల్లీ మనం గర్ల్స్ తీసుకున్నట్టు అయితే 13-14 ఇయర్స్ ఇలా కండిషన్ ఈ టైప్ ఆఫ్ ఏజ్లో జనరలీ వాళ్ళకి మెన్స్ట్రేషన్ రావడం, బాడీలో చేంజెస్ రావడం అండ్ కొంతమందికి యాక్నీ ఇలాంటివి రావడం అండ్ హెయిర్ ఫాల్ అవ్వడం, బాడీలో ఫ్యాట్ అక్యుములేషన్ అనేది పెరిగిపోవడం ఇలా ఉంటుందన్నమాట. సో వీళ్ళకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డైటరీ రిక్వైర్మెంట్స్ అనేది ఉంటుంది. ఓకే. స్పెషల్లీ వాళ్ళకి ఐరన్ డెఫిషియన్సీ ఎక్కువగా చూస్తూ ఉంటాం అండ్ కాల్షియం డెఫిషియన్సీ చూస్తూ ఉంటాం. సో అబ్బాయిలకి కంపల్సరీ ప్రోటీన్ రిక్వైర్మెంట్ అనేది ఎక్కువ పెరుగుతుందన్నమాట. జనరలీ మనం ప్రతి ఒక్క కేజీకి 1 గ్రామ్ చొప్పున అన్నాం కదా, ఈ ఏజ్ వాళ్ళ పిల్లలకి 1.2 గ్రామ్స్ పర్ కేజీ బాడీ వెయిట్ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే. అండ్ వీళ్ళ బోన్ డెవలప్మెంట్ బాగుంటుంది ఈ టైంలో. అంటే మోస్ట్ ఆఫ్ ద బాయ్స్ ఈ టైంలోనే హైట్ పెరుగుతారనమాట. సో కాల్షియం, వైటమిన్ డి రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. ఓకే. సో ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకుందాం అశ్విని. ఇప్పుడు వీటిని టిక్కీ లాగా ప్రిపేర్ చేసుకొని వేసేసుకుందాం. ఓకే. కొంచెం ఆయిల్ని మనం దీంట్లో వేసుకుందాం అశ్విని.
సో ఇలా టిక్కీ లాగా చేసుకుందాం అశ్విని. ఓకే. కొంచెం క్రంచీగా కావాలంటే చిన్నగా సన్నగా చేసుకుంటే బాగుంటుంది. సో ఆబ్వియస్లీ టీనేజర్స్ రెసిపీస్ కాబట్టి వాళ్ళ క్రంచీగా ఉంటేనే బాగా లైక్ చేస్తూ ఉంటారు. సో ఇలా టిక్కీ లాగా ప్రిపేర్ చేసుకున్నాం కదా అశ్విని, దీన్ని ఫ్రై చేసుకుందాం. ఓకే. సో చాలామంది ఈ ఏజ్లోనే కూడా వెయిట్ గెయిన్ అయిపోతూ కూడా ఉంటారు కదా జ్యోతిర్మయ్య గారు. అవును. సో వాళ్ళకి హెల్దీ వేలో వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటే కనుక వెయిట్ గెయిన్ అవ్వకుండా ఎటువంటి రెసిపీస్ తీసుకుంటే మంచిది? సో జనరలీ మనం చెప్పినట్టు ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉండాలి అశ్విని. సో వెయిట్ గెయిన్ అవుతున్నారంటే స్పెషల్లీ వాళ్ళు ఎక్కువగా జంక్ ఫుడ్స్ తీసుకుంటున్నారని అర్థం. సో వాళ్ళ డైట్లో కావాల్సిన బ్యాలెన్స్డ్ మీల్ అనేది ఉండదన్నమాట. సో ఆ బ్యాలెన్స్డ్ మీల్ రావాలి అంటే వాళ్ళ డైట్లో ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి. కార్బ్స్ కూడా రిక్వైర్మెంట్ ఉంటుంది, అంటే వాళ్ళు తీసుకునే రైస్ కానీ రోటీ కానీ డెఫినెట్లీ రిక్వైర్మెంట్ ఉంటుంది. బట్ చాలా ఎక్కువ కాకుండా మీడియం క్వాంటిటీలో తీసుకోవాలి. అంటే 25% కార్బ్స్, 25% ప్రోటీన్, మిగతావి ఎక్కువగా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ వాళ్ళ డైట్లో ఉండాలి. చాలా మట్టికి టీనేజర్స్ బీట్రూట్ ఇలాంటి సాలడ్స్ తినడానికి ఇష్టపడరు. సో అందుకే నేను టిక్కీస్ లాగా చేస్తున్నాను. ఇంట్లో వాళ్ళు చేసి పెట్టాలి అంతే. ఇలాగే మిగిలిన టిక్కీస్ కూడా చేసుకున్నాం. సో అలాగే మిగిలిన టిక్కీస్ కూడా మిశ్రమంతా మనం ప్రిపేర్ చేసుకుంటే కనుక రెసిపీ రెడీ అయిపోతుంది. సో రెడీ అయిపోయింది కదా జ్యోతిర్మయ్య గారు, ఒకసారి చూద్దామా? ఎస్. సో ఇలా బ్రౌన్గా అవ్వాలి అశ్విని. సో మీరు ఇక్కడ చూస్తున్నట్టు అయితే ఇలా కొంచెం క్రంచీగా ఆ ఫీలింగ్ వస్తుంది. సో ఆల్మోస్ట్ ఇది రెడీ అయిపోయింది అశ్విని. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. ఓకే. బీట్రూట్ టిక్కీస్ రెడీ అయిపోయి అశ్విని, టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఓకే. సో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి కలర్ కూడా మనకి ఏమాత్రం ఫేడ్ అవ్వకుండా చాలా బాగా వచ్చింది, సూపర్గానే. టీనేజర్స్ బాగా లైక్ చేస్తారు. సో టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. బీట్రూట్ టిక్కీకి కావాల్సిన పదార్థాలు: తురిమిన బీట్రూట్, ఉల్లిపాయ ముక్కలు, ఉడికించి స్మాష్ చేసిన బంగాళదుంప, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, వేయించిన వేరుశనగ పప్పు, బియ్యపిండి, ఉప్పు, నూనె. బీట్రూట్ టిక్కీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో తురిమిన బీట్రూట్, ఉడికించి స్మాష్ చేసిన బంగాళదుంప, ఉల్లిపాయ ముక్కలు, వేయించిన వేరుశనగ పప్పు, అల్లం ముక్కలు, బియ్యపిండి, పచ్చిమిర్చి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం నీళ్లు వేసి ఒకసారి కలుపుకొని వేడెక్కిన ప్యాన్లో నూనె కొద్దిగా వేసుకుని ముందుగా రెడీ చేసుకున్న మిశ్రమాన్ని టిక్కీలా చేసుకుని ప్యాన్లో వేసి రెండు పక్కలా ఫ్రై చేసుకుని సర్వ్ చేసుకుంటే బీట్రూట్ టిక్కీస్ రెడీ.